పెద్దబాబు చిన్నబాబు సీరియస్ అయిన ప్రతిసారి ఆ మంత్రులు వెంటనే మీడియా సమావేశం పెడతారు. తమ పదవులను కాపాడుకోవడం కోసం గొంతు సవరిస్తారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బురద చల్లుతూ ఇష్టానుసారం చెలరేగిపోతారు. ఏదో ఒక వెకిలి వ్యాఖ్య చేసి బాసుల దగ్గర మార్కులు వేయించుకుంటున్నారు. జగన్ను ఎంత గట్టిగా తిడితే అంత బాగా వారి పదవులకు భద్రత లభిస్తోందనే ప్రచారం కూటమి వర్గాల్లో జరుగుతోంది. అలవి కాని హామీలు ఇచ్చారు. ప్రజలను వంచించి పాలనలోకి వచ్చారు. అడ్డగోలు హామీలతో పాటు ఈవీఎంల మాయాజాలం కూడా తోడయిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏది ఏమైతేనేం మొత్తం మీద అధికారంలోకి వచ్చాయి కూటమి పార్టీలు. ఇల్లు అలకగానే పండగైపోదని పెద్దలంటారు. ప్రభుత్వం ఏర్పాటు చేసినంత మాత్రాన అంతా అయిపోయినట్టు కాదు. హామీలను అమలు చేయాల్సిన బాధ్యత కూటమి పార్టీలపై ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు చాలా చైతన్యవంతంగా ఉన్నారు. నేతల హామీలను గుర్తుపెట్టుకుంటున్నారు. ఒకవేళ ప్రజలు మర్చిపోయినా సోషల్ మీడియా మర్చిపోనియదు. గతంలో కూటమి నేతలు ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చెబుతున్నారు అనే పోలికను తీసుకొస్తున్నారు. ఆడియో వీడియోలతో సహా ఎండగడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో పెళ్లిబుకుతున్న ప్రజా వ్యతిరేకతను తగ్గించడానికి చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలను నమ్ముకున్నారు. నిత్యం ఏదో ఒక వివాదాన్ని సృష్టించి దొంగ నాటకాలు ఆడుతూ మరోసారి ప్రజల దృష్టిని మరల్చడానికి శక్తి వంచన లేకుండా కుట్రలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు నేర్పుతున్న కుట్ర రాజకీయాలపై అవగాహన పెంచుకున్న మంత్రులు తాము కూడా ఈ విషయంలో ఏమాత్రం తీసిపోమని నిరూపిస్తున్నారు. ఏదైనా విషయంలో చంద్రబాబు గాని సకల శాఖల మంత్రి లోకేష్ గాని సీరియస్ అయితే చాలు, ఆ వెంటనే వారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై రాజకీయ బురద చల్లుతున్నారు. ఉదాహరణకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ విషయాన్ని తీసుకుంటే పెదబాబు గాని చిన్నబాబు గాని చెప్పిన బిల్స్ విడుదల కాకపోతే ఆ వెంటనే పయ్యావులపై అక్షింతలు పడుతున్నాయట. దాంతో పయ్యావుల తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి గత జగన్ పాలనపై విమర్శలు చేస్తున్నారు. రాష్ట్ర అప్పులపై పొంతనలేని లెక్కలు చెబుతూ పూటకో అబద్ధం రోజుకో అవాస్తవం అన్నట్టుగా వ్యవహరిస్తూ తన పదవిని కాపాడుకుంటున్నారనే చర్చ కూటమి వర్గాల్లో జరుగుతోంది. జగన్ పాలనను ఉద్దేశించి మంత్రులు గట్టిగా విమర్శలు చేస్తే చాలు, ఆయా మంత్రుల పదవులు పదిలంగా ఉంటాయని ఏపీ రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ దారిలోనే హోంమంత్రి అనిత కూడా నడుస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే పెద్దల సూక్తిని తప్పుగా అర్థం చేసుకున్నారని ఆమె పనితీరుపై నియోజకవర్గ ప్రజలు సెటైర్లు వేస్తున్నారు. హోంమంత్రి అనుచరుల దందాలు ఆకాశమే హద్దుగా నడుస్తున్నాయనే విమర్శలకు కొదవలేదు. ఈ నేపథ్యంలో తన పదవిని మరో 3.5 కాపాడుకోవడానికి గాను ఆమె సందర్భం ఉన్నా లేకపోయినా మాజీ సీఎం వైఎస్ జగన్ను ఉద్దేశించి విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఏపీలో శాంతి భద్రతలు అధ్వాన్నంగా ఉండడం, మహిళలపై దాడులు పెరగడం తదితర విమర్శల నేపథ్యంలో హోంమంత్రిపై చంద్రబాబు సీరియస్ అయ్యారనే ప్రచారం జరుగుతోంది. దాంతో ఆమె వెంటనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై లేనిపోని విమర్శలు చేస్తూ తన స్థాయిని మర్చిపోయి మాట్లాడడం జరుగుతోంది. పులివెందుల ఎమ్మెల్యే అంటూ అత్యంత నీచంగా సంబోధిస్తూ ఆ మేరకు చంద్రబాబు దగ్గర మార్కులు కొట్టేస్తున్నారట. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, హోంమంత్రి అనిత అనుసరిస్తున్న మార్గంలోనే మరో 2-3 మంత్రులు ప్రయాణం చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. త్వరలోనే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు అనే వార్తలు వస్తుండటంతో తమ పదవులు కాపాడుకోవడానికి అత్యంత అసమర్థ మంత్రులుగా గుర్తింపు పొందిన వారు వెంటనే వైఎస్ జగన్ పై పడి ఏడుస్తున్నారు. ఈ నేపథ్యంలో పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు రావడంతో పులివెందులలో మంత్రి సవిత, ఒంటిమిట్టలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి తమ ప్రతాపాన్ని చూపారు. అత్యంత భయానకంగా, గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల చరిత్రలోనే మాయని మచ్చగా నిలిచిపోయేలా దాడులను, రిగ్గింగ్లను ప్రోత్సహించారు. దగ్గరుండి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఇతర నియోజకవర్గాల నుంచి వేలాది మందిని తీసుకొచ్చి వారితో దొంగ ఓట్లు వేయించి దొంగదారిలో తమ అభ్యర్థులను గెలిపించుకున్నారు. దాంతో ఇంతకాలం చంద్రబాబు దృష్టిలో నెగటివ్ మార్కులు సంపాదించుకున్న ఆ 2 మంత్రులు ఎవరెస్ట్ శిఖరం ఎక్కినట్టుగా ఫీలవుతున్నారట. తమ పదవులు మరింత కాలం పదిలంగా ఉంటాయని చెప్పుకుంటున్నారట.